నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజు నేను దొండకాయలు మళ్ళీ కాకరకాయలు కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఇదేమో మామూలుది, మరి ఇదేమో లోకల్ది. ఈ లోకల్ది చూడండి ఎట్లా ఎన్ని రోజులైనా మంచిగా ఉంటుంది. ఇది తొందరగా ఎర్రగా అయిపోతుంది. నా పందిరి చేసుకున్నా, కానీ గాలికి పడిపోయింది. మళ్ళీ వేరేది చేసుకుంటా. గాలికి పడిపోయింది, మళ్ళీ వేరేది చేసుకుంటా. మొత్తం పడిపోయింది ఇట్లా పడిపోయింది. దానికి వేసుకుంటా. ఇది కాకరకాయ పెట్టుకున్నా కదా, కాకరకాయవి మంచిగానే మొలకలు అవుతున్నాయి. కాకరకాయలు బాగా అవుతున్నాయి ఇంట్లో. ముందుకి పందిరి వేయలే కదా, అక్కడ నుంచి 4-5 తెంపుకున్నా. అది వీడియో తీయలేకపోయినా, అసలు నేనే కష్టంగా తెంపుకున్నా. ఎందుకంటే పైన తెంపడానికి ఏం లేదు ఛాన్స్. ఇది కింద ఉన్న కాకరకాయ, కింద 4-5 పండైపోయినాయి కదా, అందులో అదొకటి పండైపోయింది. ఇంకా ఈరోజు కాకరకాయ చేసుకుంటా. ఈ చిన్న అయినా అన్నీ తెంపేస్తా, అన్నీ ఎర్రగా అయిపోతున్నాయి. ఇది ఉంది, ఇది కూడా తెంపేసుకుంటా. పెద్దగా ఏలాగా చూద్దామంటే అవేమో ఎర్రగా అయిపోతున్నాయి. ఇంక ఇవి కానట్టుంది. తెంపేసుకుంటున్నా అండి. మళ్ళీ చూడకపోతే ఎర్రగా అయిపోతున్నాయి. సంతోషం అనిపిస్తలేదు, బాధ అనిపిస్తుంది. ఇది ఒకటైతే ఉంచుకుంటా. ఇవి ఉంటాయి ఇంట్లో 2 ఉన్నాయి, 1/4 కిలో అన్నీ వచ్చినాయి. వంకాయలు కూడా ఏం కాలేదు, అంతా కచ్చిగానే ఉన్నాయి. వంకాయకి అయితే పూసింది. పాలకూర కూడా బాగా వచ్చిందండి, పాలకూర కూడా బాగా మొలిసింది. చామ కూడా ఎంత బాగా అయింది కదా, చామ పప్పు కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చికాయల చెట్లు చూడండి మంచిగా మొలిసినాయి, కానీ పురుగు వచ్చినట్టుంది వెనకాతల. చిన్న చెట్టుకి పచ్చడికాయలు అయినాయి. ఇవి ఉంటే నీ పెద్దగా అయినాక తెంపుకుంటా. పుదీనా కూడా మంచిగా అయింది. వీటికి కూడా ఇట్లా పెట్టుకుంటే మనకి వస్తాయి. ఇవి కాలేదు, ఎండిపోయినాయి. ఇవి తీసేసుకుంటే మళ్ళీ గుబూరుగా అవుతాయి. ఇలా కొంచెం మంచిగా నీళ్ళు పోయలే, పొద్దున నీళ్ళు పోయాలా. ఇట్లా ఉంటే మనకి మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది, అవే పెరుగుతాయి. అప్పుడప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు 2 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. మునక్కాయ మొన్న హార్వెస్ట్ చేసినాను కదా, ఇంకో మునక్కాయలు అయినాయి, కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది. బాగానే అయినాయి. ఇక ఇక్కడ కూడా అయినాయి చూడండి, అది అక్కడ కూడా ఉన్నాయి చూడండి, సన్నగా ఉన్నాయి. ఇంకా కాలే టైం. అక్కడ దొండకాయ ఉంది చూడు నాన్న, దానికి మునక్కాయ చెట్టుకి ఆడ 2 ఉన్నాయి. ఎట్లా దింపుతాం నాన్న? 3 ఉన్నాయి అక్కడ. 4 ఉన్నాయి, కానీ ఆ కొమ్మకి. ఇంకో చిక్కుడుకాయకి అయితే పూత వచ్చింది. ఇంకో చిన్న చిన్న చిక్కుడుకాయలు అయినాయి. పైకి వచ్చినాక పైన పూత అయింది. కింద. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ.